हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। 7వ అధ్యాయము 4వ శ్లోకం। భూమిరాపో అనలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టధ। 5వ శ్లోకంలో अपरेयमित्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ये यदं धार्यते जगत्। ఇక్కడ చెప్తున్నారు కృష్ణ భగవానుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి మరి అహంకారము అని నా యొక్క ప్రకృతి. ఇవి ఇప్పుడు మనము దేనితో నిర్మాణం జరిగింది అనుకుంటున్నాము? పంచభూతాలు. ఈ పంచభూతాలు, దీనికి తోడు మనసు, బుద్ధి, అహంకారము, ఇవి కలిపి ఏర్పడిందయ్యా ఈ అష్ట ప్రకృతితో అని చెప్తున్నారు. ఎలాగా? నిన్న మనం అనుకున్నాం ముందటి శ్లోకంలో, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రయత్నిస్తారు. అందులో తెలుసుకునేవాళ్ళు కొంతమందే. తెలుసుకున్న వాళ్ళల్లో కూడా నన్ను సర్వస్య శరణాగతిగా వేడేవాళ్ళు చాలా తక్కువ మంది అయ్యా. అలాంటి వాళ్ళు మాత్రమే, ఎవరో ఒక్కడు మాత్రమే మత్పరాయణుడై నాయందే మనసు నిలిపి నన్ను ధ్యానిస్తాడు అని చెప్పాడు. అలా చెప్పి ఇంకా ఆ వేల కొద్ది మనుషుల్లో నా యథార్థ స్వరూపము ఎవరు తెలుసుకుంటారో వారు తెలుసుకోవలసిన విషయము ఇదిగో మనకి ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు, 4, 5 శ్లోకాలలో. ఈ తెలుసుకున్న వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ కలుస్తున్నాము, ఈ ఆలోచన మనకి రావాలి. ఓ బాగుంది, ఈయన ఏదో ఇంతమంది మనుషుల్లో ఎవరో ఒకళ్ళు నన్ను మాత్రం తెలుసుకుంటారంటున్నారు. ఆ తెలుసుకున్న వాళ్ళు కూడా నన్ను చేరడానికి సర్వస్య శరణ అనన్య భక్తి ఎన్నో మాటలు చెప్పారు కదా. మరి ఇవన్నీ ఉన్నాయి, బాగుంది, మనం ఆ పరమాత్మలో కలుద్దాము. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము, మళ్ళీ ఆ పరమాత్మలో ఎలా కలవాలని ప్రయత్నం చేస్తున్నాము అన్న విషయానికి మనకి ఇక్కడ ఇలా చెప్తున్నారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి మరియు అహంకారం అని ఇవి నా యొక్క ప్రకృతి అంటున్నారు. ఈ అష్టవిధములైనటువంటి ప్రకృతి మనలో కలదు అర్జున. మరి ఈ అష్టవిధ ప్రకృతి అయితే అపరా ప్రకృతి అని లేక జడ ప్రకృతి అని చెప్తున్నాడే. మరి చూడండి, ఇందులో పర, అపర. పర అంటే బయట నుంచి ఉన్నది, అపర అంటే నీలోనే ఉన్నది. ఇప్పుడు మరి ఇవి ఎక్కడున్నాయి? అపరాగా ఉన్నాయా, పరాగా ఉన్నాయా? అపర మనలోనే ఉన్న ప్రకృతి ఇది. అయితే బయట ఉన్నది జడ ప్రకృతి. ఇప్పుడు లోపలేమో మనసు, బుద్ధి, చిత్తహంకారాలు కూడా జడమే. ఎలా జడమైనవి? పరమాత్మ తోడవ్వకపోతే జడం, పరమాత్మతో కలిస్తే చైతన్యము. ఇప్పుడు మనలో ఉన్న చైతన్యము గుర్తించకుండా కేవలం ఇంద్రియాలనే గుర్తిస్తే అది జడ ప్రకృతి అవుతుంది కదా. ఆ జడము ఎలా చెప్పబడుతుంది చూడండి, అపర ప్రకృతి అని లేక జడ ప్రకృతి అని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇది అలా ఉంటుంది. కానీ మాయ దేని చేత అంటే దేని చేత ఇదం జగత్తు, ఈ జగత్తు ధరింపబడుతున్నదో మే నా యొక్క జీవభూతం, జీవరూపమైన పరాం ప్రకృతి, పరా ప్రకృతిని ఇత అన్యం, ఈ అష్టవిధ ప్రకృతి కంటే వేరైన దానిగా ఎదుగుము. చూడండి, ఇప్పుడు భగవంతుడు పరాగా అంటే నేను వేరుగా ఉన్నానయ్యా, వీటితో నేను కలిసి లేనంటున్నాడా? పరా అంటే కలిసి ఉన్నానంటున్నాడా? నన్ను వేరుగా తెలుసుకో, కానీ కలిసి ఉన్నట్టుగానే నీవు గుర్తించాలి. నేను వేరుగా లేను, నీవు వేరుగా లేవు, రెండు కలిసి ఒకటిగానే ఉంది. అయితే నువ్వు తెలుసుకోనంత కాలము నేను
పరానే. అంటే బయట ఉన్న ప్రకృతి, నీలో ఉన్న ప్రకృతి ఒకటే. అయితే నువ్వు గుర్తించి నేను నీవు ఒకటేనన్న భావనకి రాగలగాలి. ఇది మనకు చెప్తున్నారు. అలాగే ఈ అష్టవిధ ప్రకృతి కంటే వేరైన దానిగా వెలుగు. ఇప్పుడు మనము ఎలా తెలుసుకుందాము ఈయనని వేరుగా అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధాలుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అంటారు. ఇది కాక పూర్ణ జగత్తును ధరించినట్టు మరి ఒక ప్రకృతి కలదు. అది నా జీవరూప పరాప్రకృతి లేక చేతనా ప్రకృతి అని తెలుసుకో. ఇప్పుడు చూడండి, మన లోపల జీవరూపముగా ఉన్నటువంటి ప్రకృతి. ఇప్పుడు జీవరూపముగా ఉన్న ప్రకృతి అంటే మనం రోజు చెప్పుకుంటున్నాము చైతన్యము లేదా ఈశ్వరుడు లేదా బ్రహ్మ, ఏ పేరు పెట్టుకున్నా మనలో ఉన్న ఆ చైతన్యమే పరాప్రకృతిగా ఉంది. అంటే చైతన్యం అన్నా ఈ పరాప్రకృతి అని ఇక్కడ చెప్తున్న మాట కూడా నీకు జీవరూపముగా ఉన్నది ఏదైతే ఉందో అది. ఈ జీవరూపము దేనికి తోడవుతుంది? జడ ప్రకృతి అని చెప్పాడు కదా మనకి. భూమి, నీరు, మనసు, బుద్ధి ఇవన్నీ వీటికి ఈ శక్తి తోడైతేనే అవి పనిచేస్తున్నాయి. అంటే ఈ చైతన్యం ద్వారానే మనము ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము? జీవుడు, దేవుడు, ప్రకృతి అంటున్నాం కదా. ఈ ప్రకృతి ఏమో ఈ అష్ట ప్రకృతి మనలో ఉంది. మరి దీన్ని నడిపిస్తున్నవాడు పరమాత్మ, మరి నడుస్తున్నది జీవుడు. మరి ఈ 3 లేకపోతే ఇది లేదు కదా. అంటే ఈ 3 ఏకమయ్యేది ఇది తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇంతవరకే పరాప్రకృతి అన్న వరకే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ 3 విషయాలుగా కొంచెం వివరణ వస్తుంది. అయితే ఇప్పుడు మనలో ఏమున్నదని గుర్తించాలి? పంచభూత నిర్మితమైనటువంటి దేహము. ఈ దేహం ఏమిటి? పంచభూతాలతో ప్లస్ మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలని చెప్పుకుంటున్నామే. ఈ అష్ట ప్రకృతి నీలో ఉన్నదయా. దీనిని నడిపిస్తున్న వాడిని నేను. అందుకే నేను పరాప్రకృతిని అయ్యాను. అది నీలో ఉంది కాబట్టి అపరాప్రకృతి అయ్యింది. ఈ రెంటిని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇంకా ఈ చేతనత్వాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ శ్లోకం చూద్దాం.